ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ నీ గురించి ఒక 9 పచ్చి నిజాలు కుండబద్దలు కొట్టబోతున్నా. కుండబద్దలు కొట్టి చెప్పేస్తా. వినటానికి ధైర్యం ఉందా? భయపడను అంటే మాత్రమే విను. కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలి పడతాయి, కాళ్ళు వణుకుతాయి, గుండెలు అదురుతాయి, ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో పడిపోతావు. అలాంటి పచ్చి నిజాలు చెప్పబోతున్నా. కొన్ని నీకు తెలుసు. ఆ నిజాలు విన్నప్పుడు నిజమే బాబా, నువ్వు చెప్పింది నా జీవితంలో నువ్వు చెప్పింది చెప్పినట్టు జరిగింది అని నువ్వే నాకు ఇక్కడ చెప్తావు. నీ మనసుకి అనిపించిందా ఇదంతా నిజమే అని? నిజమే బాబా, నా జీవితంలో ఇలా జరిగింది అని ఇక్కడ రాయి. ఇక కొన్ని నీకు తెలియని కొన్ని నిజాలు ఉన్నాయి, పచ్చి నిజాలు ఉన్నాయి. అవి ఒక రహస్యంగా ఉన్నాయి. ఇప్పుడు గనక నువ్వు వినకపోయావు అంటే నీకు తెలియని ఆ రహస్యాలు రహస్యాలుగానే మిగిలిపోతాయి. ఎప్పటికీ నువ్వు తెలుసుకోలేవు. కానీ నీ జీవితంలో జరిగే ప్రతి వాటికి కూడా వాటితో సంబంధం ఉంది, ముడిపడి ఉంది. ఇప్పుడు తెలుసుకుని నువ్వు గనక జాగ్రత్త పడకపోతే ఇప్పుడు నువ్వు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులకి కారణం తెలియక అల్లాడిపోతావు. అందుకే కాసేపు ఓపికతో విను. ఎన్ని పనులున్నా కాసేపు పక్కన పెట్టేసి నీ తండ్రి కోసం, నీ జీవితం కోసం ఒక్క 5 నిమిషాలు ఇచ్చావు అంటే నీ కోసం ప్రతి ఒక్క నిజాన్ని చెప్తాను బిడ్డ, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. వీడియో పూర్తి చూసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని ఉండొచ్చు, ఇక్కడ ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ మధ్య నాకు తెలిసిన ఒక రిలేటివ్ని కూడా ఒక అతి పెద్ద కష్టం నుంచి బయటపడేశారండి. నేరుగా ఏం వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. కేవలం ఫోను ద్వారా మీ ప్రాబ్లమ్స్ అని చెప్పారు అంటే పూజల ద్వారానే ఆయన చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి. ఆ కష్టం నుంచి, ప్రాబ్లం నుంచి బయటపడేస్తున్నారు. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 966987 మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఈ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఈరోజు నువ్వు ఈ సందేశం విన్నావు అంటే నువ్వే ఆశ్చర్యపోతావు. ఎందుకంటే ఇక్కడ ఇది వినేటప్పుడు మాత్రం నీ చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసి మాత్రమే విను. ఎవరైనా ఉంటే అక్కడి నుండి దూరంగా వెళ్ళి విను. ఎందుకంటే ఈ రహస్యం నీ ఒక్కదానికి మాత్రమే తెలియాలి, ఇంకెవ్వరూ వినకూడదు. జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే మాటలు వింటే నీ కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్లు తిరుగుతాయి, జలజల రాలి కిందకు పడతాయి, నీ గుండె బరువు ఎక్కిపోతుంది. అరే, నా జీవితం మొత్తం కూడా బాబా ఎలా చదివేస్తున్నాడు, నా బాధ ఎవరికీ చెప్పుకోలేక నేను పడుతున్న నరకం బాబాకు ఎలా తెలుసు అంటే అంతా గమనిస్తూనే ఉన్నాడా? నేను అనుకున్నాను బాబా నన్ను వదిలేశాడేమో అని అనుకున్నాను, కానీ నా బాబా నన్ను గమనిస్తూనే ఉన్నాడా అంటూ నీకు అనిపిస్తుంది, నీకు అర్థమవుతుంది, ఆశ్చర్యపోతావు. అందుకే ఈ వీడియోలో నేను చెప్పబోయేది, ఈ సందేశం ద్వారా నీకు అందించబోయేది ఏదో మామూలు విషయం కాదు బిడ్డ. నీ మేలు కోరి నీ జీవితంలో జరుగుతున్న 9 పచ్చి నిజాలను చెప్పబోతున్నా, కొన్ని రహస్య విషయాలను చెప్పబోతున్నా. అందులో ముఖ్యంగా నీ కర్మఫలం గురించి, నువ్వు అనుభవించే మానసిక క్షోభ గురించి కొన్ని పచ్చి నిజాలు దాగి ఉన్నాయి తల్లి. వాటిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తాను విను. ఆ 9 పచ్చి నిజాలు కూడా ఈరోజు నేను నీకు విప్పి చెప్పబోతున్నా. ఒక తండ్రిగా ఎంతో మంది భక్తులను, ఎన్నో వేల భక్తులని, వాళ్ళ పరిస్థితుల్ని గమనించిన నేను గంటాపదంగా చెప్పగలను బిడ్డ. ఈ సందేశం పూర్తయ్యేసరికి నీ జీవితానికి ఒక దారి దొరుకుతుంది. నీలో దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తి నీకు తెలుస్తుంది. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకు.
నువ్వు ఇక్కడ స్కిప్ చేసావు అంటే నీ సాయి నీకు ఇవ్వాలి అనుకున్న సందేశాన్ని కోల్పోతావు. అది మళ్ళీ మళ్ళీ నీ ముందుకు రాదు. అదృష్టం ఒక్కసారి ముందుకు వస్తుంది. అదృష్టం ఒక్కసారి తలుపు తట్టినప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉంటే ఇంక జీవితంలో ఆ అదృష్టం అనేది నీ తలుపు తట్టదు. దురదృష్టం నీ గుమ్మం దగ్గర కాచు కూర్చుని ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి చివరి వరకు నాతో ప్రయాణించు. అయితే బిడ్డ, నీ జీవితానికి సంబంధించిన రహస్యాలను ముందుగా నీకు బట్ట బయలు చేయబోతున్నా. గుండె గుప్పెట్లో పెట్టుకుని గుండె ధైర్యంగా జాగ్రత్తగా విను. నీ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క చోట న్యాయం జరగాలి, నువ్వు న్యాయం చెయ్యాలి, నీ న్యాయం తరపున నిలబడే ఒక మనిషి. కానీ నీకు మాత్రం ఎప్పుడు అన్యాయమే ఎందుకు జరుగుతోందో తెలుసా? ఎప్పుడూ కూడా ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నావో తెలుసా? నీకు విధి ఎందుకు ఇలా నీతో ఆడుకుంటుందో తెలుసా? నీ జీవితంలో జరిగే ఆ 9 పచ్చి నిజాలు ఏంటో ఇప్పుడు చెబుతాను, విను. ఒంటరిగా విను. నీ ఆత్మను అడుగు. మొదటి పచ్చి నిజం, మంచితనమే నీకు అతి పెద్ద శాపం. ఒక్కసారి నీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకో తల్లి. ఎవరికైనా ఆపద వస్తే నీ జోబులో డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సరే వాళ్ళకి సహాయం చేస్తావు. ఎవరికైనా కష్టం వస్తే నీ పనులు పక్కన పెట్టి మరీ వాళ్ళ కోసం పరుగులు తీస్తావు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా నీ పక్కన నిలబడ్డారా? లేదు కదా. నీ సాయి ఇదే అంటున్నాడు. ఎందుకంటే నీ భారాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మొయ్యలేవు. ఎదుటి వారి భారాన్ని మాత్రమే మోస్తావు. నువ్వు ఎంతమందికి మేలు చేసినా చివరికి నువ్వు వినే మాట ఒకే ఒక్కటి, నువ్వు నాకేం చేసావు? ఈ ఒక్క మాట నీ గుండెను కోసేసినట్టు అనిపిస్తుంది. రంపపు కోత కోసినట్టు అనిపిస్తుంది. ఎవరో గుండెను పిండేసినట్టు అనిపిస్తుంది. మెల్లి తిప్పేసినట్టు అనిపిస్తుంది. విలవిల్లాడిపోతావు. కానీ ఏం మాట్లాడవు. కళ్ళ నిండా కన్నీళ్లు ఉబుకుతుంటే కూడా వాటిని దిగమింగుకోవటానికి ప్రయత్నిస్తావు. కానీ నేను నీకు ఇది చేశాను కదా, మర్చిపోయావా అని ఒక్క మాట కూడా అడగవు. నువ్వు ప్రాణం పెట్టి సహాయం చేసిన వాళ్లే నిన్ను చులకన చేసి మాట్లాడతారు. ఇదే నీ మొదటి కర్మఫలం. రెండవ పచ్చి నిజం, నవ్వుతూ నరకం అనుభవించటం. బయట ప్రపంచానికి మాత్రం సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తావు. నీ నవ్వు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నీది కల్మషం లేని మనసు. ఆ నవ్వు వెనుక ఉన్నటువంటి నరకం ఏంటో ఎవరికైనా తెలుసా? నీకు తప్ప, నాకు తప్ప. రాత్రిపూట నువ్వు దిండులో ముఖం పెట్టుకుని ఎన్నిసార్లు వెక్కి 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 ఏడ్చావో, ఎవరికి వినపడకూడదని పైకి పొంగుతున్న దుఃఖాన్ని, ఏడుపుని బలవంతంగా నొక్కి పెట్టేసి ఏడుస్తున్న ఆ క్షణాలను నేను చూశాను. అక్కడే ఉన్నాను. ఎవరికీ చెప్పుకోలేవు. చెప్పుకుందామని ప్రయత్నిస్తే కూడా అవతల వాళ్ళు అర్థం చేసుకోరేమో అని బాధపడతావు. పైగా నిన్నే తప్పు పడతారు. అందుకే నా బాధ నాకే ఉండనివ్వు అని మనసులోనే కుమిలిపోయి ఉదయం లేవగానే మళ్ళీ ముఖం మీద ఒక చిరునవ్వు అనే మాస్క్ వేసుకుని బయటకి వచ్చేస్తావు కదా బిడ్డ. ఇంకా ఎన్నాళ్ళు దాచుకుంటావు నీ బాధని? ఇంకా ఎన్నాళ్ళు దాచుకుంటావు? నీ మనసాక్షిని అడుగు. ఇక మూడవ పచ్చి నిజం, సొంత రక్తమే వెన్నుపోటు పొడవడం. బయట వాళ్ళ వల్ల వచ్చే నష్టం కంటే కూడా నమ్మి ప్రాణం పెట్టిన వాళ్ళ వల్లే, రక్త సంబంధికుల వల్లే నీకు ద్రోహం జరిగింది. నీకు ఎవరైనా పరిచయం అయితే వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తావు. వెనుక ముందు ఏమాత్రం ఆలోచించవు. నా వాళ్లే అంటావు. చిరునవ్వు నవ్వేస్తే నా వాళ్లే అంటావు. తీయగా మాట్లాడితే నా ఆప్తులు అంటావు. ఈ మాటలు అనేవి నీ ఆస్తులు, నీ డబ్బు, నీ సమయం అంతా కూడా దారపోస్తావు. కానీ సూక్ష్మ జ్ఞానం ఏం చెప్తుందో తెలుసా బిడ్డ? నమ్మకమే నీ పాలట మృత్యువు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీ పలుకుబడి ఉన్నప్పుడు, నీ చుట్టూ తిరిగిన బంధువులు, మిత్రులు నీకు ఒక చిన్న కష్టం రాగానే ముఖం చాటేస్తారు. ఇక నీకు ఫోన్ కాల్స్ ఉండవు. నువ్వు ఫోన్ చేస్తే కూడా మాట్లాడరు. పైగా నీ గురించి లేనిపోని నిందలు వేస్తారు. నీ క్యారెక్టర్ని ఇక్కడ చెడుగా చేసేస్తారు. ఇంత మోసం జరిగిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి నవ్వితే వాళ్ళను క్షమించేస్తావు. చూసావా? ఇదే నీ అతి పెద్ద బలహీనత బిడ్డ. నాలుగవ పచ్చి నిజం, ప్రేమ పెళ్లిలో కర్మఫలం. నిజమైన ప్రేమను కోరుకుంటావు. కల్మషం లేని ప్రేమను కోరుకుంటావు. కన్న తల్లి లాంటి ప్రేమను కోరుకుంటావు. అర్థం చేసుకునే ఒక వ్యక్తి ఉంటే చాలు అని బలంగా నమ్ముతావు. కానీ నీకు తగిలే, నీకు దొరికే వ్యక్తులు, నీ జీవితంలోకి వచ్చే మనుషులు ఎలా ఉంటారో తెలుసా? నిన్ను అదుపులో ఉంచేవాళ్ళు, నిన్ను కంట్రోల్ చేసేవాళ్ళు, లేదా నీ ఎమోషన్స్ వాడుకునేవాళ్ళు. నువ్వు నీ భాగస్వామికి 100% నిజాయితీగా ఉన్నా ఎక్కడో ఒక అనుమానం, ఎక్కడో ఒక అపార్థం. పెళ్ళై ఉంటే, పెళ్ళైన వారి జీవితంలో చూసుకుంటే ఇక్కడ నువ్వు నీ కుటుంబాన్ని నెట్టుకు రావటానికి ప్రాణాలు పనంగా పెడుతుంటావు. కానీ నీకు దక్కేది మాత్రం శూన్య గుర్తింపు. భార్య లేదా భర్తకి ఎంత చేసినా వారికి తక్కువే అనిపిస్తుంది. ఒక మానసిక ఒంటరితనం నిన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఇలా వాళ్ళు మానసికంగా నిన్ను వేధిస్తున్నారు. నీ జీవితంలో రాసిపెట్టిన కర్మ ఇదే. ఇక ఐదవ పచ్చి నిజం, ఎంత కష్టపడినా దక్కని గుర్తింపు.
ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కష్టపడేది నువ్వు, ఆ ఫలితాన్ని ఆ పేరుని కొట్టేసేది మరొకరు. నువ్వు ఒక పనిని 100% కరెక్ట్గా చేస్తావు, కానీ నీకు ప్రమోషన్ టైంలో, నీకు రావాల్సిన గుర్తింపు సమయానికి, నీకున్నటువంటి ఆ తెలివితేటలు పైవాళ్ళు గుర్తించే సమయానికి ఇక్కడ నిన్ను తక్కువ చేసి వేరే ఎవరు పైకి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే నేనే చేశాను అని డబ్బా కొట్టుకోవటం నీకు చేత కాదు, చూపించుకోవటం నీకు చేత కాదు. నీ పని నువ్వు చేస్తావు, మౌనంగా ఉండిపోతావు. దాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. నీ పై అధికారులు కూడా. ఇక్కడ నీ మంచితనాన్ని ఈ లోకం అసమర్థతగా తీసుకుంటోంది. లోపల రక్తం మరిగిపోతున్నా బయటకు ఏమీ అనలేక నిన్ను నువ్వే హింసించుకుంటావు. 6వ పచ్చి నిజం, ముందుగా జరిగేది గ్రహించే శక్తి. ఇది ముందు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియటం, అంటే 6th సెన్స్ అంటారు కదా, ఇది ఎవ్వరికీ తెలియని బ్రహ్మ రహస్యం. ఇప్పుడు నీకు ఆ దైవం భగవంతుడు ఒక విచిత్రమైన వరం ఇచ్చాడు నీకు పుట్టుకతోనే. ఎవరైనా వచ్చి అబద్ధం ఆడుతూ ఉంటే నీ మనసుకు వెంటనే తెలుస్తుంది, వీడు నాకు అబద్ధం చెబుతున్నాడు, నన్ను మోసం చేస్తున్నాడు అని. కానీ విచిత్రం ఏంటో తెలుసా? తెలిసి కూడా నువ్వు వాళ్ళను నిలదీయలేవు. వాళ్ళ నాటకం చూస్తూ మౌనంగా ఉండిపోతావు. రేపు ఏం జరుగుతుంది, ఫలానా పని చేస్తే ఏం నష్టం వస్తుందో నీ అంతరాత్మ నీకు ముందుగానే హెచ్చరిస్తుంది. దాన్ని విస్మరించిన ప్రతిసారి నువ్వు నష్టపోయావు. గుర్తుందా? ఆలోచించు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు ఏం జరిగిందో. ఇక్కడ నీ మెదడు కంటే కూడా నీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, నీ భావోద్వేగం ఎక్కువ ఏదైతే ఉందో, నువ్వు దానికి విలువ ఇచ్చి దెబ్బతింటూనే ఉన్నావు. 7వ పచ్చి నిజం, డబ్బుతో ఆడుకునే విధి. డబ్బు సంపాదించడంలో నిన్ను కొట్టేవాడు లేరు. సరైన అవకాశం వస్తే నీలో ఆకర్షణ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, కానీ డబ్బు నీ చేతిలో నిలవదు. 10 రూపాయలు వస్తే 20 రూపాయల ఖర్చు ముందుగానే నీ ముందు నెత్తిన నోరు వేసుకుని కూర్చుంటుంది. ఒకటి గమనించి తల్లి, నీ డబ్బు నీ అవసరాల కంటే ఇతరుల అవసరాలకే ఎక్కువ ఖర్చు అవుతుందా లేదా? ఒకసారి ఆలోచించు. నీ అవసరాలకి తక్కువ పెడుతున్నావు, వేరే అవసరాలకి ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. ఒక్కసారి ఆలోచించు, ఇది ఎంతవరకు కూడా సరైనదో? కుటుంబం కోసమో, దొంగ స్నేహితుల కోసమో, పనికిరాని విషయాల కోసమో నీళ్ళలా ఖర్చు అయిపోతుంది తప్ప నువ్వు నీ కోసం, నీ సంతోషం కోసం ఖర్చు పెట్టుకున్నది చాలా తక్కువ. నీ బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుని గుండె పగిలేలా ఎన్నోసార్లు బాధపడ్డావు కదా? నిజం చెప్పు. ఇంత కష్టపడి కూడబెట్టాను, ఈరోజు చూస్తే ఇంతే ఉంది. రూపాయి చెమట వచ్చి సంపాదించాను కదా, బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మళ్ళీ డబ్బు లేదు అంటూ ఎంత బాధపడ్డావు. ఇక 8వ పచ్చి నిజం, ఇక్కడ నీ సాయి నీకు కఠినమైన పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు నువ్వు శ్రద్ధగా వినాలి. ఎందుకని అంటే గనక ఇక్కడ సాయికి నువ్వంటే అత్యంత ఇష్టమైన వ్యక్తి. బహుశా నీకు అనిపించవచ్చు, మరి అంత ఇష్టమైన నన్ను ఎందుకు బాబా ఇంతలా ఏడిపిస్తున్నావు, ఎందుకు ఇంత పరీక్ష పెడుతున్నావు? ఇష్టమైన వ్యక్తులంటే ఎంతో బాగా చూసుకుంటారు కదా, ప్రేమగా చూసుకుంటారు కదా, కష్టం దరి చేరనివ్వకుండా చూసుకుంటారు కదా, మరి నాకు ఈ పరీక్షలు ఎందుకు పెడుతున్నావయ్యా అంటూ అనిపించిందా? అనుమానం వచ్చింది కదా మనసులో. సాయి ఇంతలా ఎందుకు ఏడిపిస్తున్నావు అంటూ అడుగుతున్నావు కదా, ఈ కష్టాలు ఏంటి అని. కానీ ఒకటి గుర్తించుకో, బంగారాన్ని ఎంత కాలిస్తే అంత మెరుస్తుంది తల్లి. నీ సాయి న్యాయాధికారి. నువ్వు ఇక్కడ సరిగ్గా ఉండాలంటే నీలోని పనికిరాని వ్యక్తులని, నీ జీవితంలోకి వచ్చిన స్వార్థపరులని దూరం చెయ్యాలి. చెత్తని ఏరి పడేయాలి. శుద్ధి చేస్తున్నా, శుద్ధి ప్రక్రియ. అందుకే నీకు ఈ పరీక్ష. ఇలా నరకం అనుభవిస్తున్న ఒక బాధ నీకు కనిపిస్తోంది. నిన్ను ఏడిపిస్తున్నది నీ సాయి కాదు, నువ్వు నమ్మిన మనుషుల నిజ స్వరూపాలు. సాయి నీకు వాళ్ళని చూపిస్తున్నాడు, అది తట్టుకోలేక బాధపడుతున్నావు. ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు బాబా అంటూ నువ్వు అడుగుతున్నావు. అది నీ చుట్టూ ఉన్న మనుషుల వ్యక్తిత్వాలు. అవి బయటపడంగానే నువ్వు జీర్ణించుకోలేక, తీసుకోలేక బాధపడిపోతున్నావు అంతే. ఈ పరీక్షలో నువ్వు ఒంటరివి అవ్వచ్చు, కానీ నువ్వు ఒక ఆణిముత్యంలా మారుతున్నావన్నది పచ్చి నిజం బిడ్డ. 9వ పచ్చి నిజం, రాజయోగం మరియు అంతిమ విజయం. ఇప్పటి వరకు పడ్డ బాధలు చాలు, ఏడ్చిన కన్నీళ్లు చాలు. ఇక్కడ ఒక అద్భుతమైన సమయం రాసిపెట్టి ఉంచాను తల్లి నీకోసం. నీ కర్మఫలం పూర్తి కావటం ఇక్కడ అవుతోంది, పూర్తి అయిపోతోంది. ఇంకా ఎవరు నిన్ను అవమానించారో, ఎవరు నిన్ను వీడు లేదా ఈమె దీని బతుకు ఇంతే అని ఎదిరించుకున్నారో వాళ్లే నీ ముందుకు వచ్చి తలదించుకునే సమయం వచ్చింది. ఒక్కసారి నా కోసం నేను బ్రతకాలి అని నువ్వు నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నిన్ను ఆపటం ఎవరి తరము కాదు. నీలో ఉన్న ఆకర్షణ శక్తి, నీలో ఉన్న కసి దేన్నైనా సాధించగలదు. నీకు రాబోయే ఈ రోజుల్లో ఒక అద్భుతమైన మార్పు జరగబోతోంది బిడ్డ. నువ్వు పోగొట్టుకున్న ప్రతి పైసా వడ్డీతో సహా తిరిగి నీకు వస్తుంది.
నీ విలువను గుర్తించే వాళ్ళు నీ జీవితంలోకి వస్తారు. కానీ దానికి నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, దయచేసి అందరికీ అందుబాటులో ఉండటం మానేయి బిడ్డ. నీ కోసం నువ్వు బ్రతకడం నేర్చుకో. అబద్ధాలు ఆడే వాళ్ళని దూరం పెట్టు. వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు. అలా వాడుకునే వాళ్ళని నిర్మోహమాటంగా నీ జీవితం నుంచి దూరం చేసి కత్తిరించబడే అవసరం లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఏడవటం మానేసి, దీని నుండి నేను ఏం నేర్చుకున్నాను, ఎలా బయటపడాలి, ఎలా ఉండాలి అని ఆలోచించు. నేను ఈరోజు చెప్పిన ఈ 9 పచ్చి నిజాలు నీ జీవితంలో జరుగుతున్నాయా లేదా? నేను చెప్పిన ప్రతి మాట నీ గుండెను తాకిందా లేదా బిడ్డ? ఒకసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించు. అవును అయితే నీ కష్టాన్ని, నీ బాధను లోపలే దాచుకోకు. ఇక్కడ చెప్పు, అవును బాబా, నువ్వు చెప్పింది 100% నిజం అని చెప్పు. లేదా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న అతి పెద్ద మోసాన్ని నాకు చెప్పు. నీ మనసులో భారాన్ని ఇక్కడ దించేసుకో. నీ సాయి పాదాల మీద ఉంచు. నీ భారం అంతా కూడా కడిగేసినట్టు చేసేస్తాడు నీ సాయి. కానీ అంటే నాకు తెలుసు, నీ ప్రతి ఆలోచన తెలుసు, నీ ప్రతి కన్నీటి బొట్టు తెలుసు, నీ ప్రతి మానసిక క్షోభ తెలుసు, ఎంత ఏడుస్తున్నావో తెలుసు, ఎంత నలిగిపోతున్నావో తెలుసు. గుండెల్లో ఒక అగ్ని పర్వతాన్ని దాచుకుని ముఖం మీద లేని చిరునవ్వుని నటిస్తున్నావని నాకు తెలుసు. వీటన్నింటి నుంచి నువ్వు బయటపడాలి అంటే ఈరోజు మేల్కోవాలి. అందుకని హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. అయితే నీ జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదు బిడ్డ. నీ సాయి ఉన్నాడు, నిన్ను సరైన దారిలో నడిపించుకుంటాడు. ఏదైనా ఆపదో కష్టమో వస్తే నిన్ను హెచ్చరించి పక్కకు మళ్ళిస్తాడు. నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ నీ మీద ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక సందేశంతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.